ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏదైతే ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో దాని గురించి అయితే ఈరోజు రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చండి, మనము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక వెబ్ నోట్ అయితే కదా. సో ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటిదంటే మనకు ఓటీఆర్ సంబంధించినటువంటి ఏదైతే డేట్ ఉన్నదో దాన్ని 25/3 వరకు గతంలో ఎక్స్టెండ్ చేశారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారండి. ఎప్పటి వరకు అంటే 10/4/2026 ఇదే మనకు ఫైనల్ డెడ్ లైన్ ఉంటుంది అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఏప్రిల్ 10 వరకు ఎవరైతే ఇప్పటి వరకు చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, సార్ మేము ఈ మార్చ్ 25 వరకే ఉన్నది కాబట్టి మరి కొన్ని నాన్ క్రిమినల్ సర్టిఫికేట్లు అయినా సరే మిగతా కొన్ని దాంట్లో వేరే అప్లోడ్ చేసుకున్నాము, మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చా సార్ అనేసి అడుగుతున్నారు. చేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఏప్రిల్ 10 వరకు డేట్ ఉన్నది కాబట్టి. సో మీరు నాన్ క్రిమినల్ను ఖచ్చితంగా తీసుకోండి. ఈ 10 డేస్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ అప్లై చేసుకున్న వారు ఇంకా రాని వాళ్ళు కూడా ఈ 10 డేస్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నాన్ క్రిమిలేర్ అనేది కూడా అక్కడ మస్ట్ అండ్ షుడ్గా అప్లోడ్ చేయాల్సిందే కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటిదంటే చాలామంది అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటిదంటే మరి 1 to 7th వరకు స్టడీస్ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నాయో మరి కొన్ని 3 నుంచి 7 మాత్రమే ఉన్నాయి సార్, 1 నుంచి 2 లేదు, ఏమైనా ప్రాబ్లం అవుతాయా సార్ అనేసి అడుగుతున్నారు. సో ఒకసారి చూడండి అండి, మీ స్కూల్లో అప్పుడు ఎక్కడ స్కూల్ చదివారో అక్కడ స్కూల్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా వెరిఫికేషన్ టైంలో 100% వెరిఫికేషన్ టైంలో మాత్రం ఖచ్చితంగా చూపించాలి. ఎందుకంటే మీరు స్థానికులు ఏ డిస్ట్రిక్ట్ చెందినవారు, మరి అదేవిధంగా ఏ స్టేట్కి చెందినవారు అనేది మరి ఖచ్చితంగా 1 to 7th బట్టే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా 1 to 7th మాత్రం స్టడీకి సర్టిఫికేట్ అనేది బోనఫైడ్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. ఇంకొకటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ సంబంధించినటువంటి దాని గురించి కూడా అడుగుతున్నారు. వాస్తవానికి అడిషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి మీరు నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఇప్పుడు కోర్స్ చదువుతున్నారు, మధ్యలో ఉందనుకోండి, నెక్స్ట్ మీకు ఇయర్ రివైజ్గా ఒక ఇయర్లో 2 సార్లు మీకు దీనికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి 2 సార్లు మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా అడిషనల్గా ఏమైనా సబ్జెక్ట్ గురించి మళ్ళీ దాని మీద అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటే దాంట్లో ఇయర్లీ 2 times ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. ఈ మస్ట్ అండ్ షుడ్ అండి. ఓటీఆర్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకు మస్ట్ అండ్ షుడ్ అంటున్నా అంటే, సో ఈ యొక్క డేటాని ప్రామాణికం చేసుకొని మరి వచ్చేటటువంటి ఉద్యోగాలకు వాళ్ళకి తీసుకుంటారనమాట. అంటే వాళ్ళ యొక్క స్థానికమైనా సరే, వాళ్ళు ఏ స్టేట్ అయినా సరే, వాళ్ళ డిస్ట్రిక్ట్ అయినా సరే, సో వాళ్ళ యొక్క క్యాస్ట్ అయినా సరే, సో ఇవన్నీ దీనిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి అప్లోడ్ చేసుకున్నప్పుడు అదేవిధంగా మీరు దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ చేసుకున్నప్పుడు ఒకసారి 1-2 సార్లు మంచిగా చూసే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా మాత్రం 100% అండి ఇది మాత్రం చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకు ఫైనల్ డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్ డెడ్ లైన్ ఎప్పటి వరకు ఇచ్చారు అంటే ఏప్రిల్ 10 వరకు మాత్రమే ఇచ్చారు. సో మళ్ళీ కుదరకపోవచ్చు బహుశా. సో ఎవరైతే చేయలేదో చేయడానికి ప్రయత్నం చేయండి సార్. ఖచ్చితంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో లేకపోతే తర్వాత మీరు తర్వాత కష్టమవుతుంది కాబట్టి సో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మొత్తానికైతే ఓవరాల్గా ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి వచ్చినటువంటి అప్డేట్ అండి. మరి నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్